హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది. పిల్లలు ఎక్కువగా వాటర్ తాగరు కాబట్టి ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయితే తినేస్తారండి పిల్లలు. అలాగే ఇష్టంగా తింటారు. చూడండి, చూసేదానికి అట్రాక్టివ్గా ఉంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి 2 స్పూన్స్ సబ్జా గింజలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎండాకాలము ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ సబ్జా సీడ్స్ని అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టి సైడ్లోకి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ని వాటర్లో బాగా కలుపుకొని ఆ తర్వాత 1 పించ్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సబ్జా సీడ్స్ కూడా నానిపోయినాయి చూడండి. 1 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటా ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి. షుగర్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు షుగర్ని. అంతేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనాని తీసుకొని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే పుదీనాని స్కిప్ చేసుకోవచ్చండి. పుదీనా ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్లో బాగా టేస్ట్ ఇస్తుందండి. ఆ తర్వాత ఇలాంటివి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొని ఇందులోకి ఫిల్అప్ చేసుకోవాలండి. కొంచెం కింద సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఐస్ క్రీమ్లో. చూసేదానికి లుక్ బాగుంటాయి ఐస్ క్రీమ్ సెట్ అయిన తర్వాత. అలాగే ఒంటికి ఎంతో చలువ చేస్తాయండి సబ్జా సీడ్స్ అనేటివి. ఎండాకాలం అయితే తప్పకుండా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఆ తర్వాత ఒక్కొక్క ఐస్ క్రీమ్ మోల్డ్ని తీసుకొని దాంట్లో ఎంత పడితే అంత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సేమ్ నిమ్మరసం లాగే ఉంటుందండి. నిమ్మరసమే అనుకోండి, అదే టేస్ట్ ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా పుదీనా కొంచెం యాడ్ చేసుకున్నాం అంతే. ఇలా చేసి ఇస్తే పిల్లలు ఈజీగా తింటారండి. అలాగే ఇష్టంగా అడిగి మరీ తింటారు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టుకోవాలండి. సమ్మర్లో ఎప్పుడు బయట నుంచి తెచ్చే కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. ఒకసారి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. నిమ్మరసం అనేది ఇంకా మిగిలిందండి కాబట్టి గ్లాసులు అయితే తీసుకున్నాను. ఆ గ్లాసుల్లో అయితే వేసుకున్నానండి. చూడండి, ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా ఇందులోకి వేసుకొని ఐస్ క్రీమ్ లాగా గ్లాస్లో కూడా బాగా సెట్ అవుతాయండి ఐస్ క్రీమ్స్ అనేటివి. చూడండి, జ్యూస్ అనేది కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ సెట్ చేసుకునేదానికి స్టిక్స్ని అయితే పెట్టుకోవాలండి గ్లాసెస్లోకి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ని గ్లాస్ని అంతా డీప్ ఫ్రిడ్జ్ లాగైతే పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. చూడండి, 1 నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే సెట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ సెట్ చేసుకునేదానికి ప్లేటింగ్ చేసుకునేదానికి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ కాకుండా ఉండేదానికి. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని తీసుకొని కొంచెంసేపు వాటర్లో డిప్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. అంతేనండి, సేమ్ ఇలానే ఐస్ క్రీమ్ మోల్డ్స్ అన్నీ డిమోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఐస్ క్రీమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఈజీగా తినచ్చండి. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది.
తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఐస్ క్రీమ్ చేసుకునేదానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకునేదానికి మాత్రమే టైం పడుతుందండి. పిల్లలైనా ఈజీగా చేసేయచ్చండి ఈ ఐస్ క్రీమ్ అయితే. నిమ్మకాయతో జ్యూస్ చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెసిపీ అండి. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువ అడిగేది ఐస్ క్రీమే కదండి, కాబట్టి ఏదో ఒక ఐస్ క్రీమ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ఈ ఐస్ క్రీమ్ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఫ్రీజ్ చేసుకునేదానికి మాత్రం టైం పడుతుంది. ఓవర్ నైట్ ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా వచ్చిందండి. ఈ సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఎక్కువగా అడిగేది ఐస్ క్రీమేనండి. అలాంటప్పుడు ఇంట్లో చేసుకుంటే కొంచెమన్నా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో చేసుకోండి. మా పిల్లలకైతే ఎంత తొందర అయిపోయింది చూడండి, మధ్యలో చేతులు ఎత్తి పెడుతున్నారు. ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక కడాయిని అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అండి. ఇది వచ్చేసి 50 రూపీస్ పడిందండి నాకైతే. ఎలా చేసుకోవాలి ఏమి అనేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా మిక్స్ చేసుకోవాలి అంతా ఇందులోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది 1/2 లీటర్ మిల్క్కి ఈ ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ పాలల్లోకి మిక్స్ చేసుకుందామండి. షుగర్ అంతా ఇందులోనే ఉంటుందండి, మనం ఏమి యాడ్ చేసే అవసరం లేదు. మనకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ పాలల్లోకి అంతా మిక్స్ చేసుకుందామండి. ఇలా ప్యాకెట్ని కట్ చేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి ఈ ప్రీమిక్స్ని. విస్కర్ లేకపోతే గరిటెతో అయినా కలుపుకోవచ్చండి. ఫస్టే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ని. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా కలిసిపోతుంది పాలల్లో. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది. నేనైతే కలర్ తక్కువ కనిపిస్తుంది కాబట్టి చాక్లెట్ కలరు, కొంచెం కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటా ఉన్నానండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. చాక్లెట్ కలర్ తక్కువగా కనిపిస్తుందనేసి నేను కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత స్వీట్నెస్ కోసం ఇంకొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు ఇది అవసరం లేదంటే ఈ ప్యాకెట్ ఒకటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు. ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. చూడండి ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అనేది కుక్ అవుతా ఉంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతా ఉంది. ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. ఇలాంటి ఐస్ క్రీమ్ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే విజిట్ చేయండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి కడాయిలోనే. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ బౌల్కి క్యాప్ పెట్టుకొని 1 అవర్ ఫ్రీజ్ చేసుకోవాలండి.
1 అవర్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మిక్స్చర్ అయితే ఇలా ఉంది చూడండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిపోయింది చూడండి. ఇప్పుడు విస్కర్తో కొంచెం కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ని అంతా ఈ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫ్లఫీగా అయ్యేంత వరకు ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మిక్సీకి వేసుకున్న తర్వాత ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ సెట్ చేసుకునేదానికి ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ అన్నా కానీ గిన్నె అయినా కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ని ఈ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి బటర్ పేపర్ అయితే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఇందులోకి ఐస్ క్రీమ్లోకి పడకుండా ఉంటాయి. మీ దగ్గర లేకపోతే పాలిథిన్ కవర్ అన్నా పెట్టుకోవచ్చండి. ఇలా క్యాప్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ అయితే బాగా ఫ్రీజ్ అయిపోతుంది. చూడండి, ఒక నైట్ అంతా ఫ్రీజ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎలా సెట్ అయిందో ఏమో చూద్దాం. చూడండి, ఈ బటర్ పేపర్ని అయితే తీసేద్దామండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుంది, చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ని తీసుకోవాలండి గార్నిష్ చేసుకునేదానికి. గరిటెతో అయినా ఇలాంటిది స్కూప్తో అయినా ఐస్ క్రీమ్ని అయితే తీసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ని కొంచెంసేపు సైడ్లోకి పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. నేను అప్పటికప్పుడు తీసేస్తున్నాను కాబట్టి సరిగా ఐస్ క్రీమ్ స్కూప్లోకి రాలేదు. ఒక 2-3 మినిట్స్ అన్న ఐస్ క్రీమ్ని సైడ్లోకి పెట్టేయాలి, అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకొని బౌల్లోకి అయితే వేసుకోవాలండి గార్నిష్ చేసుకునేదానికి. ఇలానే అయినా తినేయచ్చు. నేను గార్నిష్ చేసుకునేదానికి కాబట్టి ఇలా తీసుకుంటా ఉన్నానండి. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. మా పిల్లలకైతే భలే నచ్చింది. ఒక్కసారికి బాక్స్ మొత్తం ఖాళీ చేసేసినారండి. ఇలా ఐస్ క్రీమ్ని అంతా తీసుకున్న తర్వాత చెర్రీస్తో అయితే నేను గార్నిష్ చేసుకున్నానండి. చూసేదానికి లుక్ బాగుంటుందనేసి చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నాను. ప్యాకెట్ మీద ఎట్లుందో సేమ్ అట్లే కనిపిస్తుంది చూడండి. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ చల్ల చల్లగా చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.